అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రోజురోజుకి పెరుగుతున్న వ్యాధులు, ప్రబలుతున్న రోగాలతో కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవే వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటో అతనికి తెలియదు. ఆ వ్యాధికి సరైన వైద్యం ఉందా లేదా కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియదు. వెంటాడుతున్న పేదరికంతో అతనికి రోజురోజుకి పెరుగుతున్న తలభారంతో కుటుంబ సభ్యులైతే తల్లడిల్లిపోతున్న పరిస్థితి. బరువు పెరుగుతున్న అతని తలతోటి అతను జీవించడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉంది? ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండలం జూగుంట గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆ చిన్నారికి సోకిన వ్యాధి ఏంటి, వాటి వివరాలు ఏంటి, వాటికి అసలుకి ఆ చికిత్స ఉందా లేదా, వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా జూగుంట గ్రామంలో ఉన్నాము. ఆ గ్రామంలో వింత సమస్యతోటి బాధపడుతున్నటువంటి శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఉన్నారు. అసలు అతను మాట్లాడి తెలుసుకుందాం. అతను ఎంతకాలం నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు, అతను ఈ సమస్యని ఎలా ఎదుర్కొని పోతున్నాడో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు శ్రీను, ఈ సమస్య, ఈ తల వాచినటువంటి ఈ సమస్య అసలు ఏమని చెప్పారు? ఎంతకాలం నుంచి ఈ బాధలు పడుతున్నాను? చిన్నప్పటి నుంచి ఉంది సార్, పుట్టుకలోనే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు నయం చెప్పలే ఉన్నారు. తెనాళ్ళు తీసుకెళ్ళినా కూడా అదే చెప్పారు. డాక్టర్లు ఏం చెప్పారు? సమస్య ఏమన్నా పలాని వ్యాధి అని ఏమైనా చెప్పడం జరిగిందా? మద్రాసు తీసుకెళ్తే నీరు ఉందని చెప్పారు. తెనాల్లో కూడా అదే చెప్పారు. ప్రస్తుతం ఏమైనా వైద్యం చేయిస్తున్నావా? మందులు ఆడుతున్నా గుంటూరు, తగ్గిస్తా అన్నాడు ఆ డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం మార్పు వచ్చినట్టుంది, తగ్గినట్టుంది. దీనికి మామూలుగా నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? బరువుగా ఉండేట్టు కానీ, ఏదన్నా తల తిరుగుతున్నట్టు కానీ? కళ్ళు తిరుగుతున్నట్టుంది అంతే. ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? మీ అమ్మ నాన్నగారు చూస్తూ ఉంటారు కదా, ఎలా నీతో ఏమైనా మాట్లాడుతుంటారు దీని గురించి? బాగానే ఉంటారు. స్కూల్కి వెళ్తున్నావా? ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఎందుకని? అంటే మైండ్ సరిగ్గా ఉండదు, కొంచెంసేపు ఉన్నది, కొంచెంసేపు ఉండదు. అప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎంతకాలం అవుతుంది అనేసి? సంవత్సరం అయింది. ఎంతవరకు చదువుకున్నా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. సెకండ్ ఇయర్కి వెళ్దామంటే ఇంకా గుర్తుండక ఇంట్లో ఉండిపోయాను. అసలు ఏం గుర్తుండట్లేదా? ఇప్పుడేం గుర్తుండట్లేదు చదువు. ఇప్పటికైతే ఏం గుర్తుండట్లేదు. అంటే స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి కూడా వెళ్ళావు కదా, తల ఇలా పెద్దదిగా ఉందని ఎవరైనా ఎగతాళి చేయటం కానీ అలాగే ఏమైనా చేశారా నీతో? ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు నీతోటి? ఫ్రెండ్స్ బాగానే ఉండేవారు కానీ కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఏమైంది? అబ్బాయి తలజోడు ఎట్టుంది, ఈ అబ్బాయి తలజోడు ఎట్టుంది అని అంటున్నారు. అప్పుడు ఏమనిపిస్తుండేది? నాకైతే బాధగా ఉండేది లోపల. ఆ విషయాలు మీ అమ్మ నాన్నగారితో కానీ, స్కూల్ టీచర్స్ లెక్చరర్స్తో కానీ చెప్పుకోవడం కానీ జరిగిందా లేదా? ఒకసారి చెప్పాను సార్ వాళ్ళతో, చెబితే వాళ్ళు కూడా అరిచారు పిల్లల్ని. మా అమ్మ వాళ్ళతో చెప్పాను కానీ మా అమ్మ వాళ్ళు కూడా అరిచారు. ఇంకా చెప్పలేదు ఎవరితోటి. ఇప్పుడైతే మందులు వాడుతున్నావు, ఇప్పుడు బాగానే ఉంది కొద్దిగా? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉంది. ప్రస్తుతం నా అబ్బాయి మెడిసిన్ వాడుతున్నాడు. ఈ అబ్బాయి ఈ పరిస్థితులకి రాకముందు అసలు ఎంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నారు, అసలు ఇతని పరిస్థితి ఏంటో తల్లిదండ్రులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం శ్రీనివాస్ తల్లిదండ్రులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్నాం అసలు శ్రీనివాస్ ఎంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నారు, అసలు ఏంటి అనేది, వ్యాధి లక్షణాలు చెప్పండి. శ్రీనివాస్ మీ అబ్బాయి ఈ తల బరువుగా తలంతా పెరిగిపోయినట్టు ఉంది, సమస్య ఎంతకాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన కానిచ్చింది సార్, కడుపులోనే వచ్చింది అంటున్నారు. మద్రాసు తీసుకెళ్ళాము. మద్రాసు తీసుకెళ్తే ఆపరేషన్ 9వ నెల తీసుకెళ్ళాము. ఆపరేషన్ చేస్తే మేము నమ్మకం చెప్పలేమన్నారు. అందుకని తీసుకొని వచ్చుకున్నాం ఇంటికి. 2వ నెలనేమో తెనాలి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా 4 నెలలు 3 నెలలు అని చెప్పారు. ఎగస్ట్రా చెప్పపోయాక సరేలే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకొని చూపిలా.
ఇప్పుడు హోమియోపతి మందులు గవర్నమెంట్ ద్వారా వాడుతున్నాం సార్. ఇట్నే వచ్చి పుట్టోలు తీసుకొని చూసి మా గుంటూరు మందులు హోమియోపతి మందులు వాడుతున్నాం, తగ్గిస్తాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదు కదా సార్. ఇప్పుడు మళ్ళీ 4-5 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి కొద్దిగా మైండ్ సరిలేనట్లుగా అట్లా ఉంటున్నాడు. ఆయనకు బాగానే ఉన్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పోయి 4 సబ్జెక్టులు పోయినాయి. నా కరోనా టైంలో ఆపేశారు చూడు స్కూల్లో, అప్పుడు నుంచి స్కూల్కి వెళ్ళట్లే సార్, మానేశాడు. అసలు ఎందుకు ఈ వ్యాధి ఏమని చెప్పారు మా డాక్టర్లు మీకు? నీరు అని చెప్పారు సార్. నీరు మా దగ్గర మా శక్తి లేక మేము చూపించుకోలేక మేము కూలి. ఖర్చు పెడితే వైద్యం ఉందన్న? ఏం చెప్పలేదు సార్. చేస్తామన్నారు కానీ నమ్మకం చెప్పట్లే సార్. ఆపరేషన్ చేస్తే నమ్మకం చెప్పట్లా, అందుకని సరేలేని ఇంటి దగ్గర ఉంచుకున్నాం సార్. స్కూలు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేవాడు మామూలుగా? సార్ బాగానే స్కూల్కి వెళ్ళాడు, బాగానే ఇంటర్ దాకా బాగానే పోయాడు. ఆ కరోనా టైంలో కాలేజీలో ఆపినప్పుడు అప్పుడు మర్చిపోయాడు సార్. మర్చిపోయి ఇంకా వాటలు టాంచి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటున్నాడమ్మా ఇంట్లో పరిస్థితులు? ఫ్రెండ్స్ తోటి తిరగడం కానీ ఆడుకోవడం కానీ? ఇవన్నీ ఏమి లేవు. టీవీ పెట్టుకోవటం, టీవీ చూసుకోవటము, ఇంట్లో కూర్చోవటమే సార్. ఫ్రెండ్స్తో తిరగటం అట్లా ఇవన్నీ ఏమి లేవు. మామూలుగా టీవీ చూద్దాం, అన్నం అన్నీ బాగానే తింటాడు, నీళ్ళు తెత్తడు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంక ఊరక ఫ్రెండ్స్తో పోతే ఎగతాళి చేస్తుంటారని ఎక్కడికి బాడు సార్, ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పాడా ఇలాగా ఎగతాళి చేస్తున్నారు, నన్ను గేలు చెప్పాడు చేస్తున్నారు? సార్, ఎరుగు చెప్పాడు. అలా పిల్లలు ఎగతాళి చేస్తారు, వాళ్ళు చేస్తారని చెప్పాడు సార్. ఎగతాళి చేస్తారని ఇప్పుడు ఆడికి బావట్లా. అంటే బిడ్డని ఎవరైనా ఏదైనా అన్నా మనం కామన్గా తట్టుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు. అంటే ఎగతాళి చేశాడని చెప్పినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? ఏమని బాధగా ఉంటుందా సార్, ఏమనిపించింది సార్, బాధగా ఉంటుందా. ఇప్పుడు 20 సంవత్సరాలు దాటినాయి సార్, అట్నే పెట్టుకొని చేస్తున్నాం కానీ బాధపడతాను. ఏం చేస్తాం. చెప్పండి, ఈ శ్రీనివాసు తండ్రిగా మీరు హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు, చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు డాక్టర్లు అడిగినప్పుడు శ్రీనివాస్ కండిషన్ ఏమన్నా మెరుగవుతుందని ఏదన్నా ఎవరైనా భరోసా ఇవ్వడం కానీ జరిగింది? ఇట్టయితే కొన్నాళ్ళు చూసుకుంటారు అని ఆపరేషన్ అని, మాకు చేతులు ఏమి లేక అట్ట. సుమారు ఖర్చు ఎంత అవుతుంది అంటున్నారు మామూలుగా ఆపరేషన్ చేస్తే? ఇంతని గవర్నమెంట్ హాస్పిటల్కి అదే ఇంతని చెప్పలేదు. అమ్మ ఇట్టయితే కొన్నాళ్ళు చూసుకుంటారు, తల నీరు వచ్చినది అని అంటే, మాకు చేతులు ఏం డబ్బులు లేక ఇంకా మేము చీపీ లేక తెలియక మాకు కూడా. అంటే ఇప్పుడు శ్రీను ఈ సమస్యతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు కదా, ఏదైనా అధికారులను కలవటం కానీ నాయకులను కలవటం కానీ వాళ్ళ సహకారం కోరటం కానీ ఏమైనా చేశారు ఇంత మటుకు ఏమన్నా? చేయలేదు సార్. ఎందుకని? ఏమో ఇట్నే చూసిపోతా ఉంటారు, సరేలా అంటారు. ఈ సర్టిఫికేట్ కూడా ఇది ఒంగోలు ఇది డాట్ సర్టిఫికేట్ కావాలా, పింఛన్ వచ్చిందంటే ఆడికి కూడా తీసుకపోతే వాళ్ళు ఏం పట్టించుకోవాలి. ఒంగోలు కూడా ఆయన పంపించింది, వేరే మనిషి అది పంపిస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకోవాలి. చిన్న పింఛన్ అయ్యి వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయా? సర్టిఫికేట్ అడుగుతుండ్రు, డాక్టర్ గారి సర్టిఫికేట్ అడిగిపోయి. ఇప్పుడు పెన్షన్ వస్తుందా రావట్లేదా? పెన్షన్ వస్తుంది. అదే ఒకసారి అడిగి తీసుకుపోతే వాళ్ళు పట్టించుకోవాలి. ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సర్టిఫికేట్ ఇమ్మంటే ఇలా, అందుకని. మీకు ఎంతమంది పిల్లలు? 6 సార్. 6 పిల్లలు. 6లో సీన్ ఎన్నోవాడు? ఇలాంటి సమస్య సీన్కి ఒక్కడికే ఉంది, ఇంకెవరికైనా ఉందా మీ కుటుంబంలో కానీ మీ వంశంలో కానీ? ఒక్కడికే. మిగతా వాళ్ళందరూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి. వీడికంటే చిన్నోడు ఉండవు మాకు, ఆ అబ్బాయికి పోతాను. సీను నువ్వు మాట చెప్పు, మొన్నదాకా కాలేజీకి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళావు, మళ్ళీ అలాగ వెళ్ళాలనిపిస్తుందా నీకు? ఫ్రెండ్స్తో ఉండాలని నాకు ఉంది సార్, కానీ ఇంకా వెళ్ళలేక ఇంట్లోనే ఉన్నాను. ఎగ్జామ్స్ కూడా రాయాలి కానీ అవి రాయలేక ఇంట్లోనే ఉన్నాను. కాదు, ఇప్పుడు కేవలం టీవీ చూస్తూనే కాలం గడుపుతున్నావు. సరే, ఎలాగోలాగా కాలేజీకి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి తిరిగి కమ్మగా చదువుకొని బాగా పరీక్షలు రాయాలనిపిస్తుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని అలాగే టీవీ చూడాలనిపిస్తుందా? ఫ్రెండ్స్తో తిరిగి ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలని నాకు ఉంది సార్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వద్దంటే ఇంటి దగ్గర ఉన్నాను, లేకపోతే నాకు వెళ్ళాలని ఉంది కాలేజీకి. ఎవరైనా దాతలు వచ్చి ముందుకి నీకు సహకరిస్తాము, నీ సమస్యని నయం చేస్తాము, నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే వెళ్తావా? వెళ్తాను సార్. ఎవరన్నా వచ్చి సహాయం చేస్తామంటే వెళ్తాను ఎప్పుడైనా. చదువుకొని పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకటి చిన్నది, ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా బతుకుతాను సార్. సచివాలయంలో ఏదో వచ్చినా నా తగ్గది నాకు వచ్చి ఏదో ఒకటి వచ్చిన కాగితాలు అందించడానికి వచ్చినా అందిస్తాను సార్.
తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలని. అంతే సార్. మా అమ్మని మా నాన్నని కష్టపెట్టకూడదు, నాకేదో నాకు వచ్చింది నేను ఉండాలని. నాకు ఈ చిన్నది వచ్చినా నా ఉద్యోగం అంటే మా తల్లిదండ్రుల మీద ఆశయకుండా ఉండాలని నా కోరిక సార్. మా తల్లిదండ్రులు కష్టపెట్టకూడదు, వాళ్ళు పెట్టే తిండి నాకు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని ఉంది సార్. నీకు తోడుబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ నీతో బాగానే ఉంటారా? బాగానే ఉంటారు సార్. అక్క వాళ్ళు ఉన్నారు, బావ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అక్క మరదలు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. ఇది వింత సమస్యతోటి బాధపడుతుంటే చిన్ననాటి అంటే పుట్టుకతోటే తలలో నీరు వచ్చినటువంటి శ్రీనివాసు చిన్ననాటి నుంచి కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. చివరికి కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకునేంత వరకు కూడా ఈ సమస్య అలాగే ఉంది. కానీ రాను రాను తలలో వస్తున్న మార్పుల కారణంగా మెమరీ లాస్ అవ్వటం కూడా చదువు మీద పూర్తిగా దృష్టి సారించడానికి ఇది కేవలం ఖర్చుతో కూడుకుందే కాకుండా నైపుణ్యం గల వైద్యం అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా శ్రీనివాస్ కోరుకోవాలంటే దాతలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీనివాస్ నేను సహజ జీవితం గడపాలంటే బడికి నాకు కొంతమంది సహకారం అందిస్తే నేను ఒకరి మీద ఆధారపడకుండా నా వంతు నేను నా కాళ్ళ మీద కష్టపడి పని చేసుకొని బతుకుతాను, దానికైతే పూర్తిగా కూడా సహకారం అవసరం అని చెప్పేసి అందరిలాగే నాకు తిరగాలంది, కాలేజీకి వెళ్ళాలంది, చదువుకోవాలంది, ఫ్రెండ్స్తో ఆడుకోవాలందని చెప్పేసి తన మనోభావాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి శ్రీనివాస్ జూగుంట నుంచి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, జూగుంట, కొండపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.